అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. రేపు రాత్రి 12 గంటల తర్వాత మకర రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. మకర రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. మకర రాశి వారు ఒక్క విషయంలో ఎంతో జాగ్రత్తగా వహించాలి. మరి రానున్న రోజుల్లో మకర రాశి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉండాలి. మకర రాశి వారి జీవితంలో ఆ మార్పుల గురించి ఏ మార్పులు మీరు ఏ విధంగా చూడాలి, ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, మీకు రాజయోగం పట్టేటటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అలాగే కుటుంబం ముఖ్యమైన అంశాల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఆసక్తికర అంశాలు మకర రాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లో ఈ పాదాల కింద జన్మించిన వారికి మకర రాశి వారిగా అభివర్ణించడం జరుగుతుంది. అలాగే అన్ని రాశులకి అధిపతి ఉన్నట్టుగానే మకర రాశికి కూడా అధిపతి ఉన్నారు. కుంభరాశి వారి మాదిరిగానే ఈ రాశికి కూడా అధిపతి శని. మకర రాశి వారు శనిగ్రహం యొక్క కరుణా కటాక్షాల కోసం నిత్యం పూజిస్తూ ఉండాలి. ఆయన కటాక్షం కోసం పరితపిస్తూ ఉండాలి. ఎక్కువ పరిహారాలు శని అనుగ్రహం కోసం చేస్తూ ఉండాలి. మీరు మంచి స్థాయిలో ఉన్నా లేదా ఇబ్బందుల్లో ఉన్నా కూడా శనిని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలి. శనిని అవమానించే విధంగా దూషించడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేయడం కానీ చేయకూడదు. ఇక ఏదైనా ఒక రాశి స్థితిగతులు మారుతున్నాయంటే ఆ రాశికి సంబంధించిన వ్యక్తులు జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. అంటే అదృష్టం పట్టినా దురదృష్టం పట్టినా, మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా కూడా వీటన్నిటికీ కూడా గల కారణాల వెనక అన్వేషిస్తే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే గ్రహాల స్థితిగతులు వచ్చేటటువంటి మార్పులే ఈ మార్పులకి కారణం. కాబట్టి గురుగ్రహ సంచారంలో వచ్చిన మార్పు, శనిగ్రహ సంచారంలో వచ్చిన మార్పు కారణంగా, సూర్య చంద్ర గ్రహాల కారణంగా మకర రాశి వారిలో కొన్ని పెను మార్పులు కొన్ని జరగబోతున్నాయి. సాధారణంగా మకర రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఎదురయ్యే ఎటువంటి సంఘటనైనా సరే వారికి గతంలో వచ్చినటువంటి అనుభవాన్ని ఉపయోగించి దాన్ని ఎదుర్కోగలుగుతారు. హడావిడి పడ్డం, చిరాగ్గా ఉండడం ఇలాంటివి వీరికి నచ్చదు. వీరు ప్రశాంతతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇతరులు మోసం చేయనంత వరకు వారి జోలికి వెళ్ళరు. గొడవలైనా, మోసమైనా, ఏ రకమైన ప్రవర్తనైనా సరే ఒక్కసారి ఎవరైనా సరే వీళ్ళ జోలికి వెళితే మాత్రం అంతకు అంతా తిరిగి చెల్లించేస్తారు. అది మంచైనా చెడైనా. రానున్న రోజుల్లో ఈ మకర రాశి వారి జీవితంలో కొన్ని పెను మార్పులు జరగబోతున్నాయి. ఇందులో మీరంతా ఎంతో ఆనందించదగ్గ విషయం ఉంది. అదేంటంటే మకర రాశి వారికి రాజయోగం పట్టబోతుంది. అంటే మీరు ఏ పని తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేతి వృత్తులు చేస్తున్నా సరే, ఇంట్లో గృహిణిగా ఉన్నా కూడా మీకు ఏదో ఒక రకంగా రాజయోగం పట్టబోతుందనే చెప్పాలి. ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి గ్రహస్థితుల ఆధారంగా మీకు రాజయోగం ఏ విధంగా ఉంటుందంటే మీకు పదోన్నతి రావడం కానీ, జీతం పెరగడం కానీ, మీరు కోరుకున్న ప్రదేశానికి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరగచ్చు. మీ పై స్థాయి అధికారులు మన్ననలు పొందే అవకాశాలు కూడా రావచ్చు. ఏదో ఒక పెద్ద పని మీకు అప్పు చెప్పడం, దాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయడం, దానివల్ల పేరు ప్రఖ్యాతులు రావడం ఇలాంటివన్నీ జరగవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి విదేశాల నుంచి కానీ మీ జీవితాన్ని మలిపి తిప్పేటటువంటి ఒక పెద్ద అవకాశం రావచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి వీరు వ్యాపారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. చేస్తున్న వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు వస్తాయి. ఆదాయం మీకు మిగులుతుంది. వీటన్నిటికీ కారణంగా
ఆర్థికంగా మీరు మంచి స్థిరత్వాన్ని పొందుతారు. మీకు సందేహం రావచ్చు, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏమీ చేయనటువంటి వారికి ఈ రాజయోగం ఏ విధంగా ఉంటుంది అని. కొంతమంది ఉద్యోగులు ఉంటారు, కొంతమంది ఇంట్లో ఉంటున్న గృహిణులు ఉంటారు. అటువంటి వారికి మీరు చేస్తున్న పని నుంచి కొంత రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. గృహిణులు కుటుంబంతో సరదాగా బయటికి వెళ్ళే అవకాశం వస్తుంది. మీరు చేస్తున్న పనిని మీతో పాటు పంచుకునే మరో వ్యక్తి కూడా మీ కుటుంబంలోకి రావడం జరుగుతుంది. లేదా మీ పేరు మీద ఉన్నటువంటి మీ పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తులు కానివ్వండి, గతంలో ఎప్పుడో కొనిపెట్టినటువంటి ఆస్తి తాలూకా విలువ కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ అప్పు మనకి తిరిగి రాదు అని మీరు ఆశలు వదిలేసుకున్న మొండి బకాయిలు ఏదైనా ఉంటే అవి మీకు తిరిగి వస్తాయి. మీకు రావాల్సినవి ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోతున్నాయి. రానున్న రోజుల్లో అలాగే ఒక వ్యక్తి ప్రమేయం కారణంగా కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మీతో పాటు పనిచేసినటువంటి సహ ఉద్యోగి కానీ, మీతో పాటు ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు కానీ కొత్తగా మీ జీవితంలోకి వస్తారు. సాధారణంగా ఇంట్లో ఉండే వారికైతే మీతో పాటు మీ పక్కనే ఇంట్లో కొత్తవారు ఎవరైనా ఇంటికి రావడం, వారితో మీకు మంచి స్నేహం కలగడం, లేదా వ్యాపారస్తులైతే ఒక కొత్త భాగస్వామి వ్యాపారంలో అడుగుపట్టడం, మీతో పాటు వ్యాపారం చేస్తున్న ప్రముఖ వ్యక్తులతో పరిచయం కావడం, విద్యార్థులైతే కొత్త స్నేహితుడు మీ జీవితంలోకి రావడం, ఇలా మీ జీవితంలో అప్పటి వరకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వీరి సాంగత్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదృష్టం కలిసొచ్చేలా చేస్తుంది. వీరి రాక మీ జీవితంలో రంగులమయమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైనా సమస్యలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వీరి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, వీరి స్నేహం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇటువంటి వారి స్నేహాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకండి. అలాగే మీరు ఏదైనా తప్పు చేస్తే ముఖం మీద చెప్పగలిగేటటువంటి చొరవ కూడా ఈ వ్యక్తులు తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి స్నేహితులు జీవితకాలం మీతో పాటు ఉంచుకునే ప్రయత్నం చేయండి. లేదా ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేంటంటే చిన్నపాటి నిర్లక్ష్యం, ఏమరపాటు లేదా బద్ధకం, వాయిదా వేయడం ఇలాంటివి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తికైనా సరే అత్యధికమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఎవరు కూడా చిన్న విషయమే కదా, దీనివల్ల ఉపయోగం ఉండదని తెలిసినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు చేయాల్సిన ప్రతి పని పూర్తిగా చేయండి. లేదంటే ఏ చిన్న పనిని కూడా మీరు నిర్లక్ష్యం చేసినా, వాయిదా వేసినా దాని ప్రభావం మీ పట్ల ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు నష్టపోయే సూచన ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మీకు పట్టబోయే అదృష్టం పూర్తి స్థాయిలో మీరు అనుభవించాలంటే పార్వతీ పరమేశ్వరును మీరు ఆరాధించండి, దాన ధర్మాలు చేయండి, ధార్మిక సేవా కార్యక్రమాలు పాలు పంచుకోండి. ప్రతి నిత్యం కూడా హనుమాన్ చాలీసాని పఠించండి. తెలుసుకున్నారు కదా మకర రాశి వారి గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.